బలువగు కర్మములివివో జీవుల ఉపోద్ఘాతం జీవుడు జన్మజన్మలుగా మోస్తున్న కర్మల భారాన్ని అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. మనం చేసే పనులు ఎలా పోగుపడతాయి, సంచితం అవి ఎలా అనుభవంలోకి వస్తాయి, ప్రారబ్ధం అనే అంశాలను చర్చిస్తూ ఈ కర్మచక్రం బ్రహ్మ కల్పాల వరకు కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. చివరకు భగవత్ కృపతో ఈ కర్మలన్నీ ఎలా నశిస్తాయో వివరించారు. తెలుగు సారాంశం: జీవుల కర్మలు అత్యంత బలమైనవి. ప్రారబ్ధ సంచిత కర్మలు బ్రహ్మదేవుని అనేక కల్పాల వరకు పెరుగుతూనే ఉంటాయి తప్ప అంతం కావు. ప్రతి జన్మలో చేసే కర్మలు ఎదురుచూసే కొలతలుగా మారుతాయి. విధి: బ్రహ్మ మనల్ని ఒక జన్మ నుండి మరొక జన్మకు పంపినప్పుడు పాత కర్మలు కొండలంతై పెరుగుతాయి. పుణ్యం తక్కువైతే అది వేడి ఇనుము మీద నీటి చుక్కలా ఆవిరైపోతుంది. కర్మలు మాత్రం భారమై వెంటాడుతూనే ఉంటాయి. అయితే వెంకటగిరిపతిని తలచుకునే భాగ్యం కలిగితే చిత్తం పరిపక్వమై ఈ కర్మలన్నీ నశించి జీవుడు నిత్యానంద పదాన్ని చేరుకుంటాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ప్రొఫౌండ్ హిమ్, Annamaya explains the law of karma, prarabdha, current destiny, and sanchita, accumulated past deeds. He states that these karmas grow like mountains over aeons and do not easily dissolve. While merits, punya, might evaporate like water drops on a hot iron if not sufficient, sins, papa, keep the soul bound to the cycle of rebirth. However, he offers hope by stating that when one is blessed with the thought of Lord Venkateshwar, the mind matures, all karmas are obliterated, and the soul attains eternal bliss, Nityanand. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. బలువగు కర్మములివివో జీవుల ప్రారబ్ధంబులు సంచితంబులును బలిసి తీరవివి పెరుగనే కాని బ్రహ్మల బహుకల్పంబులదాకా. భావము: జీవులకు ఉన్న ప్రారబ్ధ సంచిత కర్మలు చాలా బలమైనవి. ఇవి బ్రహ్మదేవుని అనేక కల్పాల కాలం వరకు పెరుగుతూనే ఉంటాయి తప్ప వాటికవే తీరిపోవు. వివరణ. సంచితం అంటే అనేక జన్మల నుండి మనం పోగు చేసుకున్న కర్మల నిధి. ప్రారబ్ధం అంటే ఆ నిధి నుండి ఈ జన్మలో మనం అనుభవించడానికి విధి కేటాయించిన భాగం. ఈ చక్రం అనంతం. చరణం 1. పాయనిజన్మంబుల కర్మంబులు పాయక జీవుల ప్రారబ్ధములై ఏడజూచిన నెదిటి కొలుచులై ఇచ్చలన్నిటూ భజించగను కాయపు బెడతటిగండడు విధి దనుగడ తేర్చిన తనకడ కర్మములు పోయి సంచితంబుల గలసిన నవి పొదలుచూ గొండల పొడవై పెరుగు. భావము: జన్మజన్మల కర్మలు వీడకుండా జీవులను వెంటాడుతుంటాయి. మనిషి దేహం చాలించినప్పుడు, మరణించినప్పుడు ఆ జన్మలో మిగిలిన కర్మలు మళ్లీ సంచితంలో కలిసి కొండలంత ఎత్తుగా పెరుగుతాయి. వివరణ. కర్మ అనేది ఎక్కడికీ పోదు. ఒక జన్మ ముగియగానే అనుభవించని కర్మలు మళ్లీ పాత ఖాతాలో చేరిపోతాయి. ఇలా సంచిత కర్మల రాశి పెరిగిపోతూనే ఉంటుంది. చరణం 2. పొదలి సంచితంబులు వడిబెరుగును పొలియును జీవుని పుణ్యము చాలక ఎదిగిన పుణ్యం బిగురును కాగినైనము మీది జలములవలెను పదిలములై కడుబాప కర్మములే బరువై పరగగ బ్రాణికి నెన్నడు తుదయు మొదలు నెందును లేక వడి తొలగక భవముల తొడవై తిరుగు. భావము: సంచిత కర్మలు వేగంగా పెరుగుతాయి. జీవుడు చేసే పుణ్యం తక్కువైతే అది కాల్చిన ఇనుము మీద పడ్డ నీటి చుక్కలా ఆవిరైపోతుంది, ఇగురును. కాని పాప కర్మలు మాత్రం భారమై మొదలు తుదిలేని సంసార చక్రంలో జీవుడిని తిప్పుతూనే ఉంటాయి. వివరణ. ఇక్కడ అన్నమయ్య ఒక గొప్ప హెచ్చరిక చేశారు. మనం చేసే చిన్న చిన్న పుణ్యాలు కొండంత పాపకర్మల ముందు నిలవలేవు. జ్ఞానం లేని పుణ్యం తాత్కాలికమే. చరణం 3. తలపులో నవయదలచిన జంతువు కలుషహరుడు వెంకటగిరిపతీదను దలచు భాగ్య మాత్మకు నొసగిన జిత్తము పరిపక్వంబై ఎప్పుడు జలజోదరదలచగ బ్రారబ్దంబులు సంచితంబులు బొలసి పుణ్యులై చెలువగునిత్యానందపదంబున జలగే సుఖించగ జేరుదురపుడు. భావము: పాపాలను హరించే ఆ వెంకటేశ్వరుని తలచుకునే భాగ్యం ఒక ప్రాణికి కలిగితే ఆ చిత్తం, మనస్సు పరిపక్వం చెందుతుంది. అప్పుడు ఆ విష్ణుమూర్తి ధ్యానంతో ప్రారబ్ధ సంచిత కర్మలన్నీ నశించిపోతాయి. అప్పుడు ఆ జీవుడు పుణ్యాత్ముడై శాశ్వతమైన ఆనందాన్ని, నియానందం ఇచ్చే పరమపదాన్ని చేరుకుంటాడు. వివరణ. ఎన్ని కర్మలున్నా
భగవంతుని నామం అనే అగ్ని వాటిని దహించివేస్తుంది. భాగ్యమాత్మకు నొసగిన అనడంలో దైవ చింతన కలగడం కూడా దైవకృప వల్లే సాధ్యమని అన్నమయ్య గుర్తుచేశారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన కర్మ విముక్తి మార్గాన్ని చూపిస్తుంది. అనివార్యత: కర్మ అనేది తప్పించుకోలేనిది. మనం చేసే ప్రతి చిన్న పనికి ఫలితం ఉంటుంది. పుణ్యము వర్సెస్ భక్తి: కేవలం పుణ్యం చేయడం వల్ల కర్మలు పూర్తిగా నశించవు, అవి ఆవిరైపోవచ్చు. కాని హరి స్మరణ వల్ల చిత్తం పరిపక్వమై కర్మల వేరుతో సహా నశిస్తుంది. పరిపక్వత: మనస్సు ఎప్పుడు భగవంతునిపై స్థిరంగా నిలుస్తుందో అప్పుడే కర్మల నుండి విడుదల లభిస్తుంది. అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో మానవ జీవితంలోని ద్వంద్వాలను, పాపపుణ్యాలు, సుఖదుఃఖాలు అత్యంత తాత్విక కోణంలో విశ్లేషించారు. వస్తువు ఏదైనా బంధమే అని, కేవలం వెంకటేశ్వరుని శరణు వేడడమే మోక్ష మార్గమని ఇందులో వివరించారు. B1S297 చాలా నొవ్వి నేయునట్టి జన్మమేమి మరణమేమి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వైరాగ్య బోధకు నిదర్శనం. మనిషి తన జీవితంలో పుణ్యం చేస్తున్నానని, సంపదలు గడిస్తున్నానని మురిసిపోతుంటాడు. కాని అన్నమయ్య ఆ సంపదను బంగారు సంకెళ్లతో పోల్చారు. సంకెళ్ళు ఇనుమువైనా బంగారానివైనా బంధించేవి కావని ఆయన హెచ్చరిస్తూ, ఈ ద్వంద్వాలను దాటిన నిర్మలాత్ముడికే నిజమైన మోక్షం లభిస్తుందని ప్రబోధించారు. తెలుగు సారాంశం: దుఃఖాన్ని కలిగించే ఈ జన్మమరణాల చక్రం ఎందుకు? అహంకారాన్ని వీడి దైవానికి దాసుడు కావడం చాలదా? పాపమైనా పుణ్యమైనా అవి మనల్ని ఈ సంసారానికి బంధించేవే. ఇనుప సంకెళ్లైనా బంగారు సంకెళ్లైనా మెడకు తగిలితే తల ఎత్తుకోనివ్వవు కదా. ఆపదైనా సంపదైనా చివరికి దుఃఖానికే గురిచేస్తాయి. ఇనుప కొట్టినా బంగారు గుదియతో కొట్టినా నొప్పి ఒక్కటే. కర్మలు చేసేవాడైనా వికృత కర్మలు చేసేవాడైనా ఫలం మీద ఆశ ఉండటం బంధనమే. కాని వెంకటేశ్వరుని మహిమను గుర్తించిన నిర్మలమైన ఆత్మకు ఇహపర సుఖాలు రెండూ లభిస్తాయి. ఇంగ్లీష్ సమ్మరీ: In this philosophical hymn, Annamaya explores the dualities of life like birth, death, sin, merit, and pain, pleasure. He argues that both gold and iron chains serve the same purpose, to bind. Similarly, both good deeds, punya, and bad deeds, papa, keep the soul bound to the cycle of rebirth. He compares wealth to a golden club that causes pain just as much as an iron one. True liberation, he asserts, lies in surrendering one's ego to Lord Venkateshwar. Only a pure soul who recognizes the Lord's supreme glory can transcend these dualities and attain peace in both the material and spiritual worlds. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: చాలా నొవ్వి నేయునట్టి జన్మమేమి మరణమేమి, మాలుగలపి దొరతనంబు మాన్పుటింత చాలదా. భావము: విపరీతమైన బాధను, నొవ్వి కలిగించే ఈ జన్మలు మరణాలు ఎందుకు? అహంకారంతో కూడిన ఈ లోకపు యజమాని గర్వాన్ని, దొరతనంబు వీడి దైవానికి శరణు వేడటం చాలదా. వివరణ: జన్మ మరియు మరణం రెండూ ఆత్మకు కష్టతరమైనవే. ఈ చక్రం నుండి బయటపడాలంటే మనలోని నేను అనే అహంకారాన్ని చంపుకోవడమే సరైన మార్గమని అన్నమయ్య సూచించారు. చరణం 1: పుడమి పాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు కడపరాని బంధములకు గారణంబులైనవి, ఎడపకున్న పసిడి సంఖ్యలేమి ఇనుప సంఖ్యలేమి, మెడకు తగిలియుండి ఎప్పుడు మీది చూడరానివి. భావము: ఈ లోకంలో పాపకర్మలు ఏమిటి, పుణ్యకర్మలు ఏమిటి? రెండూ విడదీయలేని బంధాలే. మెడకు తగిలిన సంకెళ్ళు ఇనుమువైనా బంగారంవైనా పసిడి, అవి మనిషిని తల ఎత్తుకోనివ్వవు, ముందుకు సాగనివ్వవు. వివరణ: పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాము. కాని ఈ రెండూ మళ్లీ జన్మకు కారణమవుతాయి. బంగారు సంకెళ్ళు, పుణ్యం చూడటానికి అందంగా ఉన్నా అవి కూడా బంధించేవే అని అన్నమయ్య ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. చరణం 2: చలముకున్న ఆపదేమి సంపదేమి ఎప్పుడు దనకు, అలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టిది, ఎలమి పసిడిగుదియేమి ఇనుపగుదియేమి తనకు, ములుగ తొలి మోదుటింత చాలదా.
భావము పట్టి పీడించే ఆపదలు ఏమిటి? అహంకారాన్ని ఇచ్చే సంపదలు ఏమిటి? రెండూ చివరికి దుఃఖానికే దారితీస్తాయి. ఇనుప గుదియతో, గదతో కొట్టినా, బంగారు గుదియతో కొట్టినా దెబ్బ తగిలితే నొప్పి ఒక్కటే కదా? వివరణ: సంపద ఉన్నప్పుడు అది పోతుందనే భయం, లేనప్పుడు కావాలనే తపన రెండూ మనిషిని బాధిస్తాయి. లోకను గొప్పగా చూస్తారు కాని అది కూడా ఆత్మను దైవానికి దూరం చేసే ఒక పరికరం అని ఆయన హెచ్చరించారు. చరణం 3. కర్మియైన ఏమీ వికృత కర్మియైననేమి దనకు కర్మఫలము మీద కాంక్ష గలుగుటింత చాలదా? మర్మ మెరిగే వెంకటేశు మహిమలనుచు దెలిసినట్టి నిర్మలాత్ము కిహము పరము నేడు గలిగే చాలదా? భావము: శాస్త్రోక్తంగా కర్మలు చేసేవాడైనా, తప్పుడు పనులు చేసేవాడైనా తన కర్మ ఫలం మీద ఆశ కలిగి ఉండటం ఒకే రకమైన బంధనం. కాని ఈ రహస్యాన్ని, మర్మము తెలుసుకుని అంతా వెంకటేశ్వరుని మహిమ అని నమ్మిన నిర్మలమైన ఆత్మ కలిగిన వాడికి ఈ లోకంలోనూ, ఇహము, పై లోకంలోనూ పరము సుఖం లభిస్తుంది. వివరణ: కర్మలు చేయడం ముఖ్యం కాదు, ఆ కర్మల ఫలాన్ని దైవానికి వదిలేయడం ముఖ్యం. నిష్కామ కర్మ అంతా దైవ నిర్ణయం అని నమ్మినవాడికి జన్మమరణాల భయం ఉండదు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అద్వైత వేదాంతం మరియు శరణాగతి ని బోధిస్తుంది. బంధన స్వభావం: మనిషికి సంపద, పుణ్యం పట్ల ఉండే మమకారం కూడా మోక్షానికి అడ్డంకేనని అన్నమయ్య కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సమత్వబుద్ధి కష్టసుఖాలను, పాపపుణ్యాలను సమానంగా చూడగలిగినప్పుడే మనిషి నిర్మలాత్ముడు అవుతాడు. వెంకటేశ్వర మహిమ అన్నిటికీ మూలం ఆ స్వామియే అని గ్రహించడమే పరమ మర్మము, అత్యున్నత రహస్యం. మీరు భూమి మరియు ఆస్తుల వ్యవహారాల్లో, కమర్షియల్ అండ్ యాన్సెస్ట్రల్ అసెట్స్ నిమగ్నమై ఉన్నప్పుడు, లాభనష్టాలు లేదా జయాపజయాలు ఎదురైనప్పుడు ఈ కీర్తన చెప్పే సమత్వబుద్ధి మనశ్శాంతికి ఎంతో తోడ్పడుతుంది. ఈ వివరణపై మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా? అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో మానవ జీవితాన్ని, మరణాన్ని ఒక వేటతో పోలుస్తూ అత్యంత శక్తివంతమైన రూపకాన్ని, మెటఫోర్ సృష్టించారు. సంసారంలో చిక్కుకున్న మనిషిని అడవిలోని జంతువుతో, కాలాన్ని, మృత్యువును వేటగాడితో పోలుస్తూ మోక్ష మార్గాన్ని వివరించారు. కాలాంతకుడను వేటగాడెప్పుడు దిరిగాడును ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన మనిషికి మృత్యువు యొక్క అనివార్యతను, సంసార మాయలోని ప్రమాదాలను గుర్తుచేస్తుంది. యముడు లేదా కాలం అనే వేటగాడు మనిషిని ఎలా వెంటాడుతున్నాడో, ఆ వేట నుండి తప్పించుకోవడానికి శ్రీ వెంకటేశ్వరుని స్మరణ అనే రక్షణ కవచం ఎలా ఉపయోగపడుతుందో అన్నమయ్య ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: యముడు అనే వేటగాడు కాలం అనే గాలి వీచే దిశను బట్టి ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. మోక్షం అనే పంట చేను వైపు వెళ్లాల్సిన నరమృగాలను, మనుషులను సంసారం అనే ఊబిలో చిక్కుకునేలా చేస్తాడు. దారిద్ర్యం అనే వలవేసి, మాయ అనే తాడుతో బంధిస్తాడు. రోగాలనే కుక్కలను ఉసిగొల్పి, ముసలితనం అనే అడ్డంకులను సృష్టిస్తాడు. మృత్యువు పందిరిలా అల్లుకుపోతుండగా యమకింకరులు వెంటాడుతుంటారు. అయితే నీ మనసులో తలచుకున్నవాడు ఈ సంసారపు ఊబిని, మాయా వలలను తెంచుకుని ఆ వేటగాళ్లను ఎదిరించి పరమానందాన్ని పొందుతాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ప్రొఫౌండ్ హిమ్, Annamaya depicts death, Yam, as a hunter who constantly tracks human beings, referred to as Naramrigas, human beasts. He uses vivid metaphors. Time is the wind that guides the hunter. Samsara, worldly life, is a swamp, poverty is the net, and diseases are the hunting dogs. While old age and Yam's messengers surround the human, the poet offers a way out. He declares that one who meditates on Lord Venkateshwar can break free from these nets, scare away the hunters, and reach the safe heaven of Paramadha, supreme abode, to enjoy eternal bliss. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: కాలాంతకుడను వేటకాడెప్పుడు దిరిగాడును కాలంబనియేడి తీవ్రపు గాలివెర వెరిగి. భావము: మృత్యువు, కాలాంతకుడు అనే వేటగాడు, కాలము అనే వేగవంతమైన గాలి వీచే దిశను, ఆ వెరవును, టెక్నిక్ తెలుసుకుని ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. వివరణ:
వేటగాడు జంతువుల వాసన కనిపెట్టడానికి గాలి వీచే దిశను ఎలా ఉపయోగిస్తాడో, కాలం కూడా మనిషి ఆయువును అలానే కనిపెట్టి వెంటాడుతుందని భావం. చరణం 1. పరమపదంబు చేనికి పసిగొనునర మృగములకు నును తరమిడి సంసారపుటోదములనే యాగించి ఉరవడి చేసిన కర్మపుటర్లు దరిద్రంబనువల ఒరపుగ మాయను పోగులు ఒక వెరవున వేసి. భావము: మోక్షం, పరమపదం అనే పంటచేను వైపు వెళ్లాల్సిన ఈ మనుషులనే జంతువులను వేటగాడు వెంటాడుతూ సంసారం అనే ఊబిలో ఓదము ఆగిపోయేలా చేస్తాడు. గత జన్మల కర్మలనే శత్రువులతో, దారిద్ర్యం అనే వలవేసి, మాయ అనే దారాలతో బంధిస్తాడు. వివరణ: మనిషి లక్ష్యం మోక్షం కావాలి, కాని సంసార బంధాలు, దారిద్ర్యం, గత కర్మలో అతడిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటాయి. చరణం 2. కదుముక వచ్చేటి బలురోగపు గుక్కల నుసికొలిపి వదలక ముదిసిన ముదిమే వాకట్టుగట్టి పొదలుచూ మృత్యువు పందివోటై నల్లెట నాడగా పదిలముగా గింకరులను చొప్పరుల పరవిడిచి. భావము: వేగంగా విరుచుకుపడే రోగాలనే వేట కుక్కలను మనిషిపైకి ఉసిగొల్పుతాడు. ముసలితనం, ముదిమే అనే నోటికట్టును వేస్తాడు. మృత్యువు అంతటా అల్లుకుపోతుండగా యమకింకరులనే సహాయకులను భయపెట్టడానికి వదులుతాడు. వివరణ: వృద్ధాప్యంలో వచ్చే రోగాలు, శారీరక బలహీనత మనిషిని నిస్సహాయుడిని చేస్తాయి. కరులు ఆ జీవిని బంధించడానికి సిద్ధంగా ఉంటారు. చరణం 3. ఆవోదంబుల చిక్కక ఆవురులను దెగనురికి ఆవేటకాండ్ల నదలించాచేనే చొచ్చి పావనమతి బొరెవొడిచి పరమానందము పొందుచు శ్రీ వెంకటపతి మనమున చింతించి నరమృగము. భావము: ఏ జీవి అయితే శ్రీ వెంకటేశ్వరుని తన మనసులో నిరంతరం ధ్యానిస్తుందో, నరమృగం, మనిషి, సంసారపు ఊబిలో చిక్కదు. ఆ మాయా వలలను తెంచుకుని మృత్యువు అనే వేటగాళ్లను భయపెట్టి మోక్షం అనే సురక్షితమైన పంటచేనులోకి ప్రవేశిస్తుంది. అక్కడ పవిత్రమైన బుద్ధితో పరమానందాన్ని పొందుతుంది. వివరణ: భగవంతమస్మరణ మనిషికి ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానంతో మనిషి మృత్యు భయాన్ని జయించి మోక్షాన్ని పొందుతాడు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైరాగ్యం మరియు అభయం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. అనిత్యత, దేహం నిలకడ లేనిది, రోగాలు మరియు ముసలితనం తప్పవని అన్నమయ్య హెచ్చరించారు. మాయాజాలం, మనం చూసే సంసారం, దారిద్ర్యం అన్నీ భగవంతుడి మనల్ని దూరం చేసే వలల వంటివి. నామస్మరణ: వేటగాడికి సింహం ఎలాగో, మృత్యువుకు శ్రీ వెంకటేశ్వర నామం అలా భయం కలిగిస్తుంది. ఆ నామాన్ని నమ్మినవాడు మృత్యువును చూసి భయపడడు. ఈ సంకీర్తన మనిషిని అజ్ఞానం నుండి మేల్కొలిపి జీవిత పరమార్థం వైపు అడుగులు వేయమని స్ఫూర్తినిస్తుంది. మీ రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పుడు ఒక స్థిరమైన మనస్సుతో దైవాన్ని స్మరించడం వల్ల అన్ని ఆటంకాలను దాటవచ్చనే తాత్విక సందేశం ఇక్కడ మనకు లభిస్తుంది. మీకు ఈ వివరణలో ఏవైనా సందేహాలు ఉన్నాయా? అడగగలరు. అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో మానవ జన్మ యొక్క నిస్సారతను, సంసార తాపత్రయాలను అత్యంత వైరాగ్యభావంతో ప్రశ్నించారు. మోక్షం వైపు మొగ్గు చూపని ప్రాణి ఈ శరీరమనే తోలుతిత్తిలో చిక్కుకుని ఎందుకు ఇన్ని కష్టాలు పడుతుందో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏలవచ్చి ఏలపోయి నెందుండి బ్రాణి. ఉపోద్ఘాతం: మానవుడు జన్మిస్తున్నాడు, మరణిస్తున్నాడు, కాని ఎందుకు పుడుతున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు? అసలు ఎక్కడ నుండి వస్తున్నాడు? అనే తాత్విక ప్రశ్నలను అన్నమయ్య ఇక్కడ సంధించారు. భగవంతుని కీటకంలా ఉన్నా దక్కే శాంతిని వదిలి మనిషిగా పుట్టి అశాంతిని కొనితెచ్చుకోవడం ఎందుకని ఆయన విశ్లేషించారు. తెలుగు సారాంశం: ఈ ప్రాణి ఎక్కడి నుండి వచ్చిందో, ఎందుకు పుట్టి మరణిస్తుందో తెలియదు. ఈ శరీరమనే తోలుతిత్తిలోకి ఎందుకు చొరబడటం? నరకంలో పురుగులా పడి ఉండకుండా ఈ జన్మ ఎత్తి తల్లిదండ్రులకు, పుట్టినవారికి ఆశలు కల్పించి వారిని దుఃఖాల్లో ముంచడానికా ఈ రాక? అడవిలో భూతంలా తిరగకుండా ఈ అసహ్యకరమైన జన్మ ఎత్తి రాత్రిపగలు కష్టపడుతూ పాపాలు చేసి యమబాధలు పడడమెందుకు? శ్రీ వెంకటగిరి పాదాల చెంత ఒక కీటకంలా పడి ఉండకుండా, అనంతమైన సంపదను, పుణ్యాన్ని ఇచ్చే ఆ దేవుని దరి చేరకుండా ఈ తక్కువ బతుకు బతకడం ఎందుకు? English summary: In this philosophical hymn,
Annamaya questions the very purpose of human existence and the cycle of birth and death. He asks why a soul enters this leather bag, the physical body. Instead of existing as a worm in hell or a ghost in the forest, why does a human take birth only to burden loved ones with expectations and sorrow? He laments that people work day and night, committing sins and inviting the wrath of Yam, instead of seeking refuge at the holy Venkatadri. He concludes that it is better to be a tiny insect at the feet of Lord Venkateshwar than to live a grand but spiritually hollow human life. వివరణాత్మక విశ్లేషణ పల్లవి ఏలవచ్చి ఏలపోయి నెందుండి బ్రాణి తోలుతిత్తిలోన జొచ్చి దుంక దూరన భావము ఈ ప్రాణి ఎక్కడి నుండి వచ్చిందో ఎందుకు మళ్లీ వెళ్ళిపోతుందో తెలియదు. ఈ శరీరమనే తోలుతిత్తిలోకి స్కిన్ బ్యాగ్ ప్రవేశించి ఇరుక్కుపోయి తల్లడిల్లడం ఎందుకు? వివరణ అన్నమయ్య శరీరాన్ని తోలుతిత్తి అని పిలిచారు. అది అస్థిరమైనది, అసహ్యకరమైనది. అటువంటి అశాశ్వతమైన దేహంలోకి ఆత్మ వచ్చి చేరడం అనేది ఒక వ్యర్థమైన ప్రయత్నం అని ఆయన భావన. చరణం 1 పుట్టులేక నరకాల పుంగుడై తానుండక ఈ పుట్టుగున కేలవచ్చి పోయి బ్రాణి పుట్టుచునే కన్నవారి బుట్టినవారి నాసల బెట్టిపట్టి దుఃఖముల బెడరేచన భావము నరకంలో పురుగులా పుంగుడై పడి ఉండకుండా ఈ మనిషి జన్మ ఎందుకు ఎత్తడం? పుడుతూనిన్నవారికి తనతో పుట్టినవారికి లేనిపోని ఆశలు కల్పించి చివరికి వారిని అంతులేని దుఃఖంలోకి నెట్టడానికా ఈ జన్మ? వివరణ మనిషి పుట్టగానే బంధువులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కాని సంసారం అనేది చివరికి దుఃఖభాజనమే. ఒకరిపై ఒకరు ఆశలు పెంచుకు బాధపడటం కంటే ఈ జన్మ ఎత్తకుండా ఉండటమే మేలని అన్నమయ్య చమత్కరించారు. చరణం 2 భూతమై ఎడవిలో పొక్కుచు తానుండక ఈ భూతుజన్మమేల మోచెపుచ్చిన ప్రాణి రాతిరిబగలు ఘోరపుబాటు వడిపడి పాతకాలు చేసి యమబాధబడనా? భావము అడవిలో భూతంలా తిరుగుతూ ఉండక ఈ అసహ్యకరమైన భూతు జన్మను ఈ ప్రాణి ఎందుకు మోస్తోంది? రాత్రిపగలు కష్టపడుతూ పాపాలు పాతకాలు చేస్తూ చివరకు యమబాధలు అనుభవించడానికా ఈ తాపత్రయం? వివరణ మనిషి బతుకు అంతా కష్టాలతో పాపాలతో నిండిపోతోంది. ఆ పాపాల వల్ల కలిగే యమదండన కంటే అసలు ఈ జన్మ ఎత్తడమే పాపం అని ఇక్కడ వివరించారు. చరణం 3 కీటమై వెంకటగిరి కిందనైన నుండక ఈ చేటువాటుకేల నోచే చెల్బో ప్రాణి ఘాటమైన సంపదల కడలేని పుణ్యాల కోటికి బడగెత్తక కుంచెపడనా? భావము పవిత్రమైన వెంకటగిరి కొండ కింద ఒక చిన్న కీటకం పురుగు లాగానైనా పడి ఉండక ఈ ఆపత్పదలతో కూడిన మనిషి జన్మను ఎందుకు కోరుకుంది ఈ ప్రాణి? అనంతమైన ఆధ్యాత్మిక సంపదను పుణ్యాలను ఇచ్చే వెంకటేశ్వరుని సన్నిధిలో గొప్పగా ఉండక ఇలా అల్పమైన బతుకుతూ ఎందుకు తక్కువైపోవాలి? వివరణ అన్నమయ్య దృష్టిలో రాజభోగాలతో కూడిన మనిషి జన్మ కంటే తిరుమల కొండమీద ఉండే ఒక చిన్న పురుగు జన్మ మిన్న. ఎందుకంటే అక్కడ దైవ సామీప్యం ఉంటుంది. భగవంతుని వదిలి లోక సుఖాల వెనుక పడటం కుంచెపడటం అధోగతి అని ఆయన వివరించారు. తాత్విక విశ్లేషణ ఈ కీర్తన వైరాగ్య చింతనను ప్రబోధిస్తుంది. శరీర అనిత్యత, దేహం కేవలం ఒక తోలు సంచి మాత్రమేనని, దానిపై మమకారం వదలాలని అన్నమయ్య హితబోధ చేశారు. దైవ సామీప్యం, మోక్షం లేని మనిషి జన్మ కంటే దైవక్షేత్రంలో ఉండే ఒక చిన్న జీవి జన్మ శ్రేష్టమైనది. సంసార దుఃఖం, లోకంలోని బంధుత్వాలు, ఆశలు కేవలం దుఃఖానికే దారితీస్తాయని, ఏకైక శరణ్యం వెంకటేశ్వరుడే అని ఈ కీర్తన సందేశం. మీరు మీ జీవితంలో ఎన్నో ఆస్తులు, వ్యాపారాలను, అసెట్స్ అండ్ వెంచర్స్ నిర్వహిస్తున్నప్పటికీ మనశ్శాంతి కోసం దైవ చింతన ఎంత ముఖ్యమో ఈ కీర్తన మనకు గుర్తుచేస్తుంది. ఈ కీర్తన వివరణ మీకు నచ్చిందా? ఇంకా ఏదైనా సందేహం ఉంటే అడగండి. ఒక చిన్న ప్రశ్న: అన్నమయ్య శరీరానికి వాడిన తోలుతిత్తి అనే పదంపై మీ అభిప్రాయం ఏమిటి? అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో మనుష్యుని అజ్ఞానాన్ని, భౌతిక సంపదలపై వ్యామోహాన్ని ఒక తీవ్రమైన జ్వరం, జబ్బు తో పోల్చి వర్ణించారు.
సంసార మాయలో చిక్కుకున్న మనిషి తనను తాను తెలుసుకోలేక భగవంతుడిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాడో ఈ కీర్తనలో నిలదీశారు. అయ్యా మానువగదవయ్య మనుజుడు ఉపోద్ఘాతం. మనుష్యుడు తన లోపల ఉన్న అశాంతిని, అజ్ఞానాన్ని గుర్తించలేకపోతున్నాడని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సంపద పట్ల వ్యామోహాన్ని ద్రవ్య తాపజ్వరం అని, పాపపుణ్యాల గందరగోళాన్ని త్రిదోష జ్వరం అని వైద్యశాస్త్ర పరిభాషలో తాత్వికార్థాన్ని జోడించి ఈ కీర్తనను మలిచారు. తెలుగు సారాంశం. ఓ స్వామి! మనిషి తన అజ్ఞానాన్ని ఎప్పుడు మానుకుంటాడో కదా. తన లోపల ఉన్న కలహాన్ని, అశాంతిని కయ్యపుగంగా తాను గుర్తించలేకపోతున్నాడు. ధనం చాలనే తీవ్రమైన తాపజ్వరంతో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు. పాపపుణ్యాలనే త్రిదోషాలు పట్టి పిచ్చి పిచ్చి మాటలు, అరవెర మాటలు మాట్లాడుతున్నాడు. దేహంపై మోహంతో, వ్యర్థమైన తర్కాలతో కాలం గడుపుతున్నాడే తప్ప శ్రీవేంకటేశ్వరుని చేరాలనే ఆలోచన చేయలేకపోతున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya critiques human ignorance and greed by comparing them to severe illnesses. He laments that humans are so blinded by the fever of wealth and the delirium of karma that they cannot see the turmoil within themselves. Caught in the cycle of sin and merit, man speaks incoherently like a patient in a delirium. Despite having the opportunity to seek refuge in Lord Venkateshwar, man remains stuck in logical debates and physical attachments, failing to realize the ultimate truth. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. అయ్యా మానువగదవయ్యా మనుజుడు తన కయ్యపుగంగగానడు. భావము. అయ్యా! మనిషి తన అజ్ఞానపు పద్ధతులను ఎప్పుడు మానుకుంటాడో కదా. తన అంతరాత్మలో జరుగుతున్న కలహాన్ని, అశాంతిని, కయ్యపు గంగను అతడు చూడలేకపోతున్నాడు. వివరణ. మనిషి బయటి శత్రువులను చూస్తాడే తప్ప తన మనస్సులోని అశాంతిని, కామక్రోధాదులను గుర్తించడు. ఈ అజ్ఞానాన్ని వీడాలని అన్నమయ్య కోరుతున్నారు. చరణం 1. పాపపుణ్యలంపటుడైన దష్ట రూపుడు జన్మరోగి ఎటుగాన పైపైనే ద్రవ్యతాపజ్వరము గుట్టి ఏ పొద్దు వడలెరగడు. భావము. పాపపుణ్యాలనే బురదలో చిక్కుకున్నవాడు. పుట్టుకతోనే సంసార రోగి అయినవాడు కావడంతో అతడికి ధనం పట్ల విపరీతమైన కోరిక అనే ద్రవ్యతాపజ్వరం పట్టుకుంది. ఆ జ్వరం వల్ల అతనికి ఎప్పుడూ ఒళ్ళు తెలియడం లేదు, పరమార్థం గుర్తుకు రావడం లేదు. వివరణ. విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు మనిషికి స్పృహ ఎలా తప్పుతుందో, ధనంపై ఆశ పెరిగినప్పుడు మనిషికి ధర్మం పట్ల స్పృహ తప్పుతుందని అన్నమయ్య చమత్కరించారు. చరణం 2. నరక భవన పరిణతుడైన కర్మ పురుషుడు హేయభోగి ఎటుగాన దురిత పుణ్యత్రిదోషజ్వరము పట్టి అరవెరమాట లాడీని. భావము. నరకానికి వెళ్లే దారిలో ఉన్నవాడు తుచ్చమైన భోగాలను అనుభవించేవాడు కావడంతో అతడికి పాపపుణ్యాలనే త్రిదోష జ్వరం, వాత, పిత్త, శ్లేష్మ దోషాల వంటివి పట్టింది. ఆ స్థితిలో మనిషి అర్థం పర్థం లేని మాటలు, అరవెర మాటలు మాట్లాడుతున్నాడు. వివరణ. తీవ్రమైన జబ్బు పడినవాడు పిచ్చిగా వాగుతాడు. అలాగే భక్తి లేని వాడు చేసే తర్కాలు, సిద్ధాంతాలు అన్నీ అటువంటి పిచ్చి మాయ అని అన్నమయ్య భావన. చరణం 3. దేహమోహస్థిరుడైన నిర్వాహుడు తర్కవాది ఎటుగాన శ్రీహరి వెంకట శ్రీకాంతునిగని ఊహల జేరనొల్లడు. భావము. దేహంపై మోహంతో స్థిరంగా ఉండిపోయి ఏమీ చేయలేని స్థితిలో ఉండి కూడా వ్యర్థమైన తర్కాలు, లాజిక్ చేసే మనిషి సాక్షాత్తు శ్రీహరి అయిన వెంకటేశ్వరుడు కళ్లముందే ఉన్నా ఆయనను తన ఆలోచనలతో చేరాలని అనుకోడు. వివరణ. పాండిత్యం, తర్కం ఉన్నా భక్తి లేకపోతే ప్రయోజనం లేదు. దేహం అశాశ్వతం అని తెలిసినా దానిపై మోహం వదలని మనిషి దైవానికి దూరమవుతున్నాడని ఇక్కడ హెచ్చరించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్య చికిత్స వంటిది. ద్రవ్యతాపము, సంపద అనేది మనిషి విచక్షణను హరించే జ్వరం వంటిది. ఇది పెరిగే కొద్దీ ఆత్మజ్ఞానం తగ్గుతుంది. త్రిదోషములు ఆధ్యాత్మికంగా పాపము, పుణ్యము మరియు అజ్ఞానము అనేవి 3 దోషాలు. వీటిని తొలగించుకోవడమే ఆరోగ్యకరమైన భక్తి. తర్కవాదం దేవుడిని తర్కంతో కాదు, ప్రేమతో, ఊహతో, భావనతో చేరుకోవాలని అన్నమయ్య సందేశం ఇచ్చారు.